ఏదైనా టీం డిజర్వ్ చేస్తుంది ఐపీఎల్ ట్రోఫీ 2026లో అంటే అది ఆర్సీబీ, అండ్ ఫైనల్ ఆర్సీబీ మాత్రం విన్ అయింది. అండ్ గుజరాత్ టైటన్స్ కూడా ఎక్కడ కూడా ఛాన్స్ ఇవ్వలేదు అనమాట. ఫస్ట్ నుంచి కూడా బోరింగ్గానే జరిగింది మ్యాచ్. ఎక్కడ కూడా ఏమీ ఇంట్రెస్టింగ్ కానీ థ్రిల్లింగ్ కానీ ఏమి అనిపించలేదు. ఈవెన్ గుజరాత్ టైటన్స్ స్టార్ట్ చేస్తున్న టెస్ట్ మ్యాచ్లోనే స్టార్ట్ చేశారు. వాళ్ళిద్దరు ఓపెనర్స్ ఆల్రెడీ మనం ముందు చెప్పినట్టుగానే ఓపెనర్స్ అవుట్ అయిపోతే గుజరాత్ 50% అవుట్ అయినట్టే. సో ఈరోజు కూడా సేమ్ అయింది. ఎక్కడ కూడా వేరే వాళ్ళు ఎవరు బాగా పెర్ఫామ్ చేయలేదు. అండ్ టీంని ఈవెన్ వాషింగ్టన్ సుందర్ కొట్టినా కూడా 50 వేస్ట్ అనమాట. సో 155 టార్గెట్ చేస్తూ ఆర్సీబీ కూడా ఎక్కడ టెన్షన్ పడలేదు, సింపుల్గా కొట్టుబడేసారు. సో విరాట్ కోహ్లీ ది చేజ్ మాస్టర్ ఎండ్ వరకు ఉండి మ్యాచ్ని అయితే గెలిపించడం జరిగింది. సో వాళ్ళు 18 years వాళ్ళ ఫ్యాన్స్ ట్రోల్ చేసినందుకు బ్యాక్ టు బ్యాక్ టైటిల్స్ ఇచ్చి వాళ్ళని హ్యాపీ చేశారు ఆర్సీబీ ఫ్రాంచైజ్ కానీ టీం కానీ. సో రజిత్ పటిదార్ వాళ్ళకి ఒక డైమండ్ లాంటి క్యాప్టెన్ దొరికాడు. అండ్ వాళ్ళకి మెయిన్ పాయింట్ వచ్చేసి విరాట్ కోహ్లీ. సో టీంని బ్యాలెన్స్ చేస్తూ మోసుకుంటూ పోతున్నాడు ఎప్పటికీ. అండ్ అనుకున్నట్టుగానే ఆర్సీబీ మళ్ళీ విన్ అయింది ఈ ఇయర్. సో వాళ్ళు 18 years పడిన కష్టానికి ఇప్పుడు ఫ్రూట్స్ తింటున్నారు. ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎన్ని ట్రోల్స్ తట్టుకొని కూడా ఇంకా టీంని అంటే సపోర్ట్ చేసుకుని వచ్చిన ఫ్యాన్స్కి ఇది ట్రూ గిఫ్ట్ అని చెప్పొచ్చు.